అనగా అనగా ఒక బాటసారి. ఆ బాటసారి అంటేనే బాటసారి, బాట ఎందు సారించేవాడు బాటసారి, బహుదూరపు బాటసారి. ప్రయాణం చేస్తున్నాడు. తెచ్చుకున్న సద్దిమూట అయిపోయింది. ఎక్కడో ఏదో దొరుకుతుంది తిందామనుకున్నాడు. అనుకోకుండా దారి తప్పాడు. దుర్గమారణ్యంలో ప్రవేశించాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. ఈలోపు అనుకోకుండా ఎక్కడో పులి గండ్రించింది. భయపడిపోయాడు. ఇంకో వైపు నుంచి విచ్చుకత్తులు పట్టుకుని గజదొంగలు వస్తున్నారు. వణికిపోతున్నాడు. ఇంకో వైపు నుంచి మృగాల కోసం పనినటువంటి వలలు కమ్మేసుకున్నాయి అరణ్యమంతా. అందులో చిక్కుకుపోతానేమో అని భయపడుతున్నాడు. ఇలా 3 వైపులా 4 వైపుల నుంచి రకరకాల ఇబ్బందులు 3 వైపులా కమ్మేసుకుంటే 4 వైపు నుంచి రంభలాంటి స్త్రీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దుర్గమారణ్యంలో నేను నీకోసమే ఉన్నాను రాని వస్తుంది. ఇది ఏమిటి? ఇన్ని కష్టాల మధ్యలో ఈ సౌఖ్యం ఏమిటి? అలాగే నా సౌఖ్యాన్ని అనుభవించడం కోసం ఆ అమ్మాయి వెనకాల పడదామా అంటే ఈ దొంగలు, ఈ మృగాలు, ఈ వలలు, ఈ చిమ్మ చీకటి, ఆ అమ్మాయి పెట్టుకున్న నగల కాంతి తప్పితే వేరే కాంతి కనపట్టలేదు అక్కడ. ఇది నమ్మాలా అక్కర్లేదా? ఆశ్చర్యకరంగా లేదా ఇదంతా? దీనికి తోడు విచిత్రంగా కొంచెం ముందుకెడుతూ ఉంటే ఒక పెద్ద తృణకోపం, గడ్డితోటి కప్పేసిన కోపం దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్ద బావి లాంటిది, అడవిలో ఉండే పెద్ద బావి. ఓ 42 అడుగులు తవ్వేసి ఉంటారు. దాని మీద ఎంత గడ్డి కప్పేసి ఉంది. అంటే చెత్త చెదారం ముళ్ళు అన్నీ పడిపోయి ఉన్నాయి. ఈ ప్రమాదాల నుంచి తప్పించుకుందుకు ఆ స్త్రీ బంధం నుంచి కూడా తప్పించుకుని నాకు వద్దులే అనుకుని ఆ తృణకోపం దగ్గరికి వెళ్ళాడు. అది తృణకోపం అని తెలియదు. అదేదో కాస్త దాక్కుందుకు అవకాశం అనుకుంటున్నాడు. అక్కడికే ఒక 5 ఆ తృణకోపంలో ఇలా పడిపోయాడు. అక్కడ 5 తలల ఏనుగు కనపడింది. ఆ బావిలో, గడ్డితో కప్పేసిన బావిలో 5 తలల ఏనుగు. దానికి భయపడుతున్నాడు. అమ్మో అది మింగేస్తున్నామని. ఈలోపు ఆ బావి ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు తీగ కిందికి వేలాడుతుంది. ఆ తీగ పట్టుకున్నాడు పడిపోకుండా, ఆ కోపంలో పడిపోకుండా. కిందేమో భయంకరమైన ఏనుగు 5 తలలతో చెట్టు తీగ పట్టుకుని వేలాడుతున్నాడు. పొరపాటున ఆ తీగ దిగిందంటే కింద బావిలో ఒక భయంకరమైన సర్పం ఉంది. ఇలాగా విషం కక్కుతూ దాని కళ్ళు భయంకరంగా ఉన్నాయి, అగ్ని కూడా అలాగా. పొరపాటున తీగ దిగిందంటే అయిపోయినట్టే. అయ్యో తీగ తెగకుండా ఉంటే బాగుండు అని ఆ తీగకేసి అలా చూస్తున్నాడు. ఆ తీగ, ఆ చెట్టు గట్టిగానే ఉంది, పర్వాలేదులే అనుకుంటున్నాడు. ఈలోపు ఆ చెట్టు కేసి అనుకోకుండా 6 తలలు 12 కాళ్ళు ఉండే ఏనుగు వస్తోంది. ఎంత ఆశ్చర్యం అండి విదురుడు చెప్పిన కథ. 6 తలలు 12 కాళ్ళు ఉండే ఏనుగోటి వస్తుంది. అమ్మ బాబోయ్, ఒక్క ఏనుగు తలుచుకుంటేనే ఈ చెట్టు కూలిపోతుంది. 6 తలలు 12 కాళ్ళు ఉంటే ఈ చెట్టు ఉంటుందా? ఈ చెట్టు కూలిపోతే ఈ తీగేమిటి? నేను కూలిపోతే కింద పావేమిటి? ఈ ఏనుగేమిటి? నా పరిస్థితి ఏమిటి అనుకుని ఆ చెట్టు కూలకుండా ఉంటే బాగుండు, బలంగా ఉంటే బాగుండంటే ఆ చెట్టుకి 2 వేళ్లున్నాయి. ఆ 2 వేళ్లు ఎలకలు కొరికేస్తున్నాయి. ఆశ్చర్యం అండి. ఇటు ఎలకలు కొరికినా చెట్టు పడిపోతుంది, ఆ తీగ కూలిపోతుంది, తాను పడిపోతాడు. ఆ ఏనుగొచ్చి పడగొట్టినా అంతే. ఏం జరిగినా ప్రమాదమే. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి తీగ పట్టుకుని వేలాడుతున్న బాటసారికి కూడా ఆ చెట్టు కొమ్మ నుంచి కొన్ని పూల గుత్తులు వేలాడుతూ ఉంటే ఆ గుత్తుల మీద తుమ్మెదలు వాలిన దృశ్యం కనపడింది. తుమ్మెదలు అక్కడ వాలాయంటే తేనె ఉంటుంది కదా అనుకున్నాడు. ఆ తేనె కొంచెం ఆ పువ్వుల్లోంచి తుమ్మెదలు సేవిస్తుంటే పక్క నుంచి బొట్లుగా కారుతోంది. ఈ బాటసారి నాలుక చాచి ఆ బొట్లు అందుకుంటున్నాడు. కింద పామే, ఏనుగే, పక్కన వస్తున్న ఏనుగే, కొరుకుతున్న ఎలకలే, కూలిపోతున్న చెట్టే, రాలిపోతున్న తీగే, ఈయన నాలుకే, అంది మీద పడుతున్న తేనె, నాకడమే. ఇదే ఆ జీవితం. బాబు, ఈ కథ వినడం ద్వారా నిజం తెలుసుకుని నిజమైన నీ జీవితాన్ని పరిష్కరించుకోమంటే మనం ఇది కథ, మన జీవితంలో జరగదులే అనుకుంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకేదైనా ఉందా? ఇది మనం అందరం గ్రహించాలి. కథలు ఎప్పుడూ నిజాలే అవుతాయి. నిజానికి ఈ కథలో ఉన్నదేమిటండి? ఆ దుర్గంబు సంసార గహనంబు వాలు మృగంబులు, తెక్కలికారు, ఉరులు, రోగంబులు. దాన్ని మళ్ళీ కింద వచనంలో వివరిస్తున్నాడు, సుదీర్ఘమైన వచనంలో తెక్కనగా. ఆ దుర్గంబు సంసార గహనంబు
వాలు మృగంబులు తెక్కలికారు ఉరులు రోగంబులు కామిని జర పంచశిరస్కంబుకు గజంబు ఇంద్రియ ప్రపంచంబులు ఆ కూపంబులనున్న నాగంబు అంతకుండు తీగ జీవితాశ కూపంబులు ఉపాంతంబులనున్న పాము మృత్యువు ఆ కూపంబులనున్న నాగంబు అంతకుండు తీగ జీవితాశ కూపంబులు ఉపాంతంబులనున్న అవనీరోగంబు ఆయువు షట్శిరస్కంబకు సామజంబు సంవత్సరంబు అనగా కాలంబు తచ్చరంబులైదును తచ్చరంబులారును తదీయ శరంబులారును ఋతువులు తత్పాదంబులు 12 మాసంబులు తత్పాదంబులు 12 మాసంబులు తరుమూలంబులు నరుకు నెలుకలు అహోరాత్రంబులు మధుకరంబులు కామంబులు మధురసంబులు మధుధారలు మధురసంబులు కామరసంబులు మధు సంచయనం వాయువు వాని వలన మానవులు ఆసక్తులగుదురు ఇట్టి సంసార చక్రంబు పరివర్తనంబు బుధులెరుంగుదురు వారు దాని పాశంబుల త్రంపంజాలుదురు అని వివరణ ఇచ్చాడు. కథకి వివరణ ఇదయ్యా. నేనేదో బాడసారి అరణ్యం దుర్గమారణ్యం అక్కడేదో మృగాలు ఘేంకరించాయి, దొంగలొచ్చి పడ్డారు, స్త్రీ ఏమో కవ్విస్తుంది, ఆ పైన తృణకోపం ఉంది, అందులో పడిపోయాడు. పడిపోతూ ఓ చెట్టు తీగ దొరికితే పట్టుకున్నాడు. ఆ తీగ పట్టుకు వేలాడుతున్నాడు కానీ కిందో ఐదు తలల ఏనుగు సిద్ధంగా ఉంది, ఆ పైన పావుడి సిద్ధంగా ఉంది వీడిని పడేయడానికి చంపేయడానికి. ఆ పైన చెట్టు ఏమో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, దానికి 2 వేళ్లున్నాయి, వాటిని ఎనకలు కొరుకుతున్నాయి. అయినా చెట్టును కూల్చేస్తానట్టుగా 6 తలలు 12 కాళ్ళు ఉన్న ఏనుగోటి దాని దగ్గరికి వస్తుంది. దానిని దరియవచ్చుతున్నటువంటి షట్శిరస్కంబుకు సామజంబు సంవత్సరంబు అనగా కాలంబు. ఇంతలో మళ్ళీ వీడికి కాస్త ఆశిసి గురించే విధంగా ఆ చెట్టు కొమ్మని ఉన్నటువంటి పూలగొత్తుల నుంచి తేనె బిందువులు రాలిపడుతున్నాయి. దానికోసం వీడు నాలుక చాస్తున్నాడు. మనిషి జీవితానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? చూడండి ఈ కథని. ఆ దుర్గంబు సంసార గహనంబు. ప్రయాణిస్తున్న బాటసారెవరు? మనమే. ధృతరాష్ట్రుడు ఇక్కడ మనమే. దుర్గమమైన అరణ్యం ఉందే మన జీవితం. సంసారం అంటే పొరపాటును కూడా కుటుంబం అనుకోవద్దు, ఆ అర్థం లేదు. దాన్ని కుటుంబం అనాలి. ఏదో మామూలు వాడుక కోసం మా సంసారం అన్నా ఇవి ఈ మధ్యన సంసారం పెట్టామండి అంటారు. కుటుంబం పెట్టామంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది. సంసారం అంటే మొత్తం జీవితం, కుటుంబ జీవితం కాదు. కుటుంబ జీవితం అందులో ఒక భాగం. ఆ దుర్గంబు సంసార గహనంబు. దాటలేనటువంటి అరణ్యమే మన జీవితం. మన జీవితాన్ని మనం దాటగలుగుతున్నామో గమనించండి. ఎప్పటికి దీన్ని కడతేరడం ఎక్కడ? పిల్లలు లేనప్పుడు లేరని ఏడిచాం. పిల్లలు ఉండేసరికి వాళ్ళకి అయ్యో ఎవడో చిన్నప్పుడే ఇన్ని రోగాలు వస్తున్నాయి, బాలారిష్టాలు కాస్త దాటి బయటపడితే బాగుండని శ్రీశైలం తిరుపతి మొక్కేశాం. అక్కడి నుంచి రాహుకేతు దోషం అనగానే కాళహస్తి వెళ్ళాం. అబ్బాయి సుబ్రహ్మణ్య స్వామికి చూపిస్తే కానీ పిల్లలు బతకరనగానే బెక్కవోలు వెళ్ళాం. అబ్బాయి వీడు చిన్నప్పుడు కడుపుతో ఉండగా పాము కళ్ళలోకి వచ్చింది, పామున్న చోటకి వెళ్ళాలని నాగుల చవితికి పుట్టలో పాలు పోసాం. రకరకాలు చేశాం. కాస్త వీళ్ళు ఎదిగేసరికి ఇంకా 3-4 ఏళ్ళు రాకుండానే బళ్ళో బారేశాం. ఇక అక్కడి నుంచి వాడు చదువు గురించిన బెంగ. కనుక ఏదో ఈ మధ్యన ఒక వ్యంగ్య చిత్రం ఒకటి చూశాను, కార్టూన్. పత్రికల పరీక్షల ఫలితాలు వచ్చాయి. పరీక్షల ఫలితాలు వస్తే ఓ పెద్ద ఆయన ఎవరైనా చూస్తున్నాడు, పక్క నుంచి ఒక కుర్రాడు చూస్తున్నాడు. చూస్తే వాళ్ళు 10వ తరగతి ఫలితాలు అని అడిగారు. లేదంటే ఎల్కేజీ రిజల్ట్స్. అబ్బా, ఎల్కేజీ రిజల్ట్స్ ఎంత తీవ్రంగా ఉంది పరిస్థితి. ఎల్కేజీ రిజల్ట్స్ పేపర్లో వస్తాయి, దాన్ని చూడటం. ఇక ముందు అంతే పరిస్థితి. మీరు త్వరలో ఎల్కేజీ రిజల్ట్స్ పేపర్లో వస్తాయి. అంత ఆసక్తి. అందుకని పిల్లలు చదువులో అన్నాం. వాళ్ళకి చదువులు రాలే, మళ్ళీ చదువులు వచ్చాయి. చదువులు వస్తే సరిపోలేదండి. ఈ రోజుల్లో 60-70 మార్కులు ఏమి సరిపోతాయి? 90 రావాల్సిందే అన్నాం. 90 వచ్చాయి. 90 వస్తే 95 వస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అన్నాం. పడదు. అది అర్థం ఉందా? అంతుందా? వాళ్ళకేవో వచ్చాయి. మొత్తం మీద ఏదో ఇంజనీరింగ్లో చేరారు. దూరంలో పెట్టావు, ఎలా ఉన్నారో అన్నాం. వాళ్ళు అక్కడ దేనికి అలవాటు పడ్డారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అది కూడా అయింది. ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ వెళ్ళారో అమెరికా వెళ్ళారో మన దగ్గర లేరు. చివరికి మనకి ఏ అవసరం వచ్చినా రారు. మనం డబ్బు అడిగితే మాత్రం పంపిస్తాం, మీరు ఓల్డేజ్ హోమ్లో ఉండండి, మీకు నెలకింత పట్టింది. ఏసీ ఓల్డేజ్ హోమ్లు కూడా వచ్చాయి ఈ మధ్యన. అప్పుడేమనుకున్నాం, ఏడో కష్టపడి పెంచామమ్మా, పిల్లలు ఎవరో మన దగ్గర లేరు, మమ్మల్ని ఇక్కడ బారేశారు. ఆ డల్నాడు పెట్టలు కానీ గడ్డాలనాడు పెట్టరా?
అని వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా పోనీ వృద్ధాశ్రమంలో ఉన్నా సరే ఏదో ఉన్నాం అయిపోయింది, ఇక నుంచి కృష్ణారామ అనుకుందాం, ఇక్కడ మనవాళ్ళు అంటూ ఎవరూ లేరు కదా, ఎవరి గురించి మనం తాపత్రయ పడక్కర్లేదు కదా, ఓ మంచం ఓడి బారేశారు, ఓ తలగడ ఉంది, ఏదో ఆసుపత్రికి చూపిస్తున్నారు, డాక్టర్ గారు వస్తే ఎవరో వస్తే 2 పళ్ళు ఇస్తున్నారు, సరిపోయింది కదా, మనం కాస్త రామకృష్ణ అనుకుంటూ ధ్యానం చేసుకుందాం ఉందా? లేదండి. ఓ ముసలావిడ దగ్గర ఇంకో ముసలావిడ చేరుతుంది, మీరెందుకు వచ్చారు ఇక్కడికి, మీరెందుకు వచ్చారని పెద్ద పరామర్శ ఇక్కడ. ఈ రోజుల్లో పిల్లలు అని మొదలెట్టాం. మరి అలా పెంచింది మనమే కదండి. 3 ఏళ్ల పిల్లాన్ని కూడా మనకి పెంచడం బద్ధకమే, వాడిని తీసుకెళ్లి హాస్టల్లో బారేస్తే తప్పు కానప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక మన వృద్ధాశ్రమంలో బారేస్తే తప్పే ఉంది. ఆశలు పెంచుకుంటున్నది మనమే. అసలు ఇంత మొత్తం ఈ పిల్లల్ని కనడంలో, పెంచడంలో, చదివించడంలో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ చదువులో మనం పొందింది ఏమిటి అంటే, అగో ఈ బాటసారి ఆ తేనె పూల గుత్తుల నుంచి కారుతున్న తేనె బొట్లు 2 అందులో పడుతూ ఉంటే అని ఆ 2 బొట్లు నాలుగే మీద పడినప్పుడు చప్పరించిన ఆనందం ఉందే, అంతే ఆనందం, అంతకు మించి మనకేం దక్కలేదు. దీనికోసం మొత్తం జీవితం వెచ్చించి పారేసి ఈ జీవితం అంతా యోగ వాసిష్టం చదవడానికి ఖర్చు పెడితే ఎంత బాగుండేది. అబ్బాయి అది మనం చదవం. పైగా పొద్దున చదవాలా అండి, సాయంత్రం చదవాలంటే, మొత్తైదువులు చదవచ్చా అండి, వితంతువులు చదవచ్చా అండి, ఈ వెర్రి సందేహాలతో జీవితం అంతా గడిపేస్తాం. శుక్రవారం మొదలెట్టాలండి, మంచి రోజుని వారం రోజుల్లో అయిపోవాలండి, లెక్క అండి, ఏం లెక్క ఏం లేదు, జీవితమే అయిపోదు. చదివితే అర్థమవుతుంది, ఇందులో కష్టమేం లేదు. అందుకని వాడు మృగంబులు, తెక్కలికారు, అరిచే మృగాలు, దొంగలు, ఇవన్నీ ఏమిటయ్యా? రోగాలు, రకరకాల రోగాలు. కామిని జర కాస్త వచ్చే ఆకర్షణ ముందుకొచ్చి మీద పడుతోందే, ముసలతనం వచ్చి పడుతోందని అర్థం. పంచ శిరస్కంబులకు గజంబు ఇంద్రియ ప్రపంచంబులు, 5 తలల ఏనుగు ఉందన్నవే, అది త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణాలు, ఇంద్రియాల వల్ల మనం పడిపోతాం, కింద పడితే ఆ ఏనుగు మింగేస్తుంది, ఖాయం అది. అందుకని చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణము. ఆ పైన వచ్చి పడేటువంటి ఆ కోపంబునున్న నాగం అంతకుండా ఆ పావులు ఎదురు చూస్తున్న పావు ఉంది, అది సాక్షాత్తు యమధర్మరాజు. మృత్యువు మన కోసం సిద్ధంగా ఉంది. పడగానే అవనిరా 2 బట్లు నాకే పట్టుకెడతా, నాకమ్మా పోరా 2 బట్లే దొరికే, ఏం చేస్తావు, ఇంకేదో ఆనందం ఉందనుకుంటావు జీవితంలో, పొందు అని సిద్ధంగా ఉన్నాడు కింద ఇక్కడ మృత్యువు రూపంలో. సరిపోయిందా? అక్కడ ఉన్న పావు అది ఆ పావే అంతకుడు. ఆ పైన అక్కడి నుంచి తరుమూలములు కొనుక్కుని ఎలుకలు అవి అహోరాత్రులు, రోజు పగలు రాత్రి గడిచిపోతూ ఉంటే ఇదే వచ్చింది. ఇక అయిపోయింది మొత్తం అంతా. ఇంకేముందయ్యా ఇందులో ఆశ? మధుకరంబులు, ఆ వండేటువంటి తుమ్మెదలు, అవి కామ కోరికలు, అవి వాటి నుంచి కాలే తేనె పొట్లే, ఆ కోరికల నుంచి వచ్చే ఆనందం. ఇది బుధులు ఈ సంసార చక్ర పరివర్తనము నేరుంగుదురు. మరి ఆ 6 తలలు 12 కాళ్ళు, అదేమిటంటే 6 తలలు ఋతువులు, అది దాని పేరు సంవత్సరం. 6 తలలు ఋతువులు, 12 కాళ్ళు 12 మాసాలు. అంటే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆయువు వెళ్ళిపోతుందా లేదా? ఆ అవనీరుహం వాయువు, ఆ చెట్టే మన ఆయువు. ఆ చెట్టు నువ్వు కొట్టేయడం ఖాయం, లేదా ఎలకలు కొరికేయడం. పగలు రాత్రులు అనే ఎలకలు నెమ్మదిగా కొరుకుతున్నాయి, అంటే రోజులు నెమ్మదిగా గడుస్తాయి. క్రమంగా ఋతువులు సంవత్సరాలు అయ్యే కొద్దీ ఆయువు మొత్తం పోతుంది. అంతేగాని చివరి మాటలో ఒక ఉత్సాహకరమైన మాట చెప్పాడు, మనం గ్రహించాలి. వాని పాశంబులు మానవులు బుద్ధులు ఎరుంగుదురు, దీని పాశంబులు వారు త్రంపంజాలుదురు అన్నారు. మనం త్రంపగలం. విధి లలాటం మీద రాసింది ఏంటంటే, ఎవరండి ఆ విధి? మన కర్మ తప్ప బ్రహ్మదేవుడికి ఏమైనా పైన ఓ పెన్నో పెన్సిలో లేకపోతే జెల్ పెన్ను పట్టుకుని రాయడానికి ఆయన కూర్చుని రాస్తాడండి? అది కేవలం పురాణాల్లో సంకేతంగా చెప్పారు. ఆ విషయం దాన్ని సంకేతంగానే అర్థం చేసుకోవాలి. అందుకని ఒక్కొక్కడిని పిలిచి ఒంగోరా రాస్తా ఏమిటిది? నన్ను బియ్యం గింజల మీద శ్రీరామ రాయడమా? రాయరండి అలాగా. ఈ విధి ఎవరు? మన కర్మ. ఆ రాసే విధికి చతుర్ముఖాలు ఎందుకుంటాయి? 4 దిక్కులకి ప్రత్యేక 4 ముఖాలు. అంటే 4 దిక్కులకు తెలియకుండా మనం ఏ పని చేయలేం. 4 దిక్కులలో ఎక్కడ ఏ పని మనం చేసినా ఇట్ ఈస్ రిటర్న్. ఇంగ్లీషులో చెబుతారు, వేదాంతంలో కూడా, ఇంగ్లీషు వేదాంతంలో కూడా గొప్ప మాటలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ విచ్ నీడ్ నాట్ బి రీ రిటర్న్, విచ్ కెనాట్ బి రీ రిటర్న్. ప్రతిదీ ముందే నిర్ణయించబడింది, నువ్వు దాన్ని మార్చలేవు. ఆ కర్మఫలాలు నిర్ణయించబడింది మన జీవితం. అందుకే ఆ కర్మఫలాలు అనుభవించడానికి ఏ నక్షత్రంలో ఏ రాశిలో పుడితే వాడు అనుభవిస్తాడు, అలాగే పుడతాడు. మనం అక్కడ కూడా ఏం చేస్తున్నాం? ఈ రాశిలో పుట్టడం వల్ల, ఈ నక్షత్రంలో పుట్టడం వల్ల ఈ ఫలితం వచ్చిందని చెబుతాం. కానీ వాస్తవం ఏమిటంటే, నువ్వు ఈ ఫలితాలు అనుభవించడం కోసం ఈ నక్షత్రంలో పుట్టావు. అనుభవించాలి కాబట్టి పుట్టావు. ఇందులో పుట్టావు కాబట్టి అనుభవించడం కాదు, కార్యకారణ సంబంధం లేకపోతే అలాగే. కానీ జ్యోతిష్ శాస్త్రం వాళ్ళు అలా చెబుతారు మనకు అర్థం కావడానికి. నువ్వు ఇలా పుట్టావు కాబట్టి నీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇలా పుట్టావు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఈ ఫలితాలు ఇలా ఉండాలి కాబట్టి నువ్వు అలా పుట్టావు.
కాబట్టే దాన్ని మార్చలేం, సాధ్యం కాదు. అందుకే అనవసరం ఇంక వేరే దాని గురించిన పూజలు, దోషాలు, గ్రహాలు, ప్రదక్షిణాలు ఇవన్నీ వ్యవహారం పనికొచ్చే విషయం కాదు. కాస్త మనశ్శాంతికి ఏమైనా కొంచెం కలిగించచ్చేమో కానీ మాట అది వ్యవహారం మారదు, జరిగేది కాదని. దానికి సిద్ధపడ్డమే మానసికంగా. మన కర్మఫలాలే మనకు రాత రాస్తున్నాయా? దానికి మనకి స్వేచ్ఛానువాదం, కథలు, కాకరకాయలు రకరకాలు చెప్పేసేసి ఇక్కడ అభిషేకం చేస్తే అది పోతుంది, ఇక్కడ పూజ చేస్తే అది పోతుంది, అన్ని దోషాలు పోతే ఇక కర్మఫలాలు ఎందుకండి? అంటే మన డబ్బు వ్యామోహం, మన పాపచింత, మన అధర్మ కార్యాలు మనం మానకుండా అలాగే చేస్తూ ఉంటే అదే పనులు. పైగా దీనికి ఏదో మొత్తం పరిహారం చేసేస్తే కాశీలో ఒక్కసారి ఈ పాపాలన్నీ పోతాయట, శివరాత్రి నాడు దీపం పెడితే పోతాయట, అలా ఎలా కుదురుతుందండి? యధనం గాక సుధలు వరించిన ధన వ్యామోహ సంపన్నుల. ధనం మీదే వ్యామోహం కలిగిన మనుషులు ఎంతసేపు మంచి కార్యాలు, ఆ ధన వ్యామోహం వదులుకుందామనే ఆలోచన చేయకుండా కోట్లు సంపాదించేద్దాం, లక్షలు తీసుకెళ్లి హుండీలో వేసేద్దాం, అన్ని పోతాయి, ఏం పర్వాలా అంటే దేవుడికి పర్సంటేజ్ ఇస్తామన్నమాట మనం. ఇది మానుకోవాలండి. కూడబెట్టిన వాటన్నిటికీ నాశనమే ముగింపు. ఎన్ని కూడబెట్టినా, ఎంత కూడబెట్టినా అవి అయిపోవలసిందే. పాలు, పెరుగు, పుల్ల, పెడక అమ్మి ఎకరం పొలాన్ని 10 ఎకరాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైతు కుటుంబాల వాళ్ళు. వాళ్ళ కొడుకులు సినిమాలు తీసి రాజకీయాల్లో చేరి వ్యాపారాలు చేసి మొత్తం నాశనం చేస్తున్నారు. అయిపోలా? అంతకంటే ఉదాహరణ కావాలా? ఆ కొడుకులకు ఇవ్వకుండా వీళ్ళు ఉండలేరు, మమకారం ఇవ్వకపోతే బుర్రబదలు కొట్టి పట్టుకెళ్లే పరిస్థితి. వాళ్ళ చదువులకు వాళ్ళకి చదువులే లేవు, వాళ్ళ చదువులకు జీవితం అంతా కలిపినా 10,000 అవ్వలేదు, వీడికి ఏడాదికి 10,000 అవుతున్నాయి, నెలకే 10,000 అవుతున్నాయి కొంతమందికి. సరిపోలేదండి బిదురుడు మాట. అలాగే ఎగిరిపడేవాడికి ఎప్పుడూ పతనమే ముగింపు. ఎంతో మందిని చూశాం, రకరకాల రంగాల్లో చూశాం. నన్ను మించిన వాడు లేరు, నాదే ప్రథమ స్థానం, నాకంత వైభవం పట్టింది, ఇంత అందరికీ పడుతుందా అని గర్వించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ పాతాళ లోకంలో ఉన్నారు, పేర్లు చెబితే బాగుండదు కానీ ఎవడైనా పిలిస్తే బాగుండని చూస్తున్నారు, ఎవడో పిలవట్లా. ఇవాళ గర్వపడే వాళ్ళు ఉంటే వాళ్ళ సంగతి అంతే. ఏ రంగము ఎవరికి గుత్తాగా ఎవరు రాసివ్వలేదు, రాజకీయం సహా. ఏది ఎప్పుడు పోతుందో తెలియదు. సమస్త సంయోగాలకి వియోగమే ముగింపు. ఇది ప్రత్యేకం యువతరం తెలుసుకోవాలి. ఇంకా అసలు స్త్రీ పురుషుల కలయికే అద్భుతం, 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 ఆ అనుభవాన్ని పొంది తీరాలి అని ఇంకా 16 ఏళ్ళు దాటకుండా దాని గురించే చేస్తారు చదువులు మానేసి. ప్రేమలు ఇంకా నన్ను విడిచిపెట్టి ఉండలేరు, అది ఇది. లైలా మజ్నూల కంటే గొప్పవాడమా, దేవదాసు పార్వతి కంటే గొప్పవాడమా? ఈ సమస్త సంయోగాలు, సీతారాముల సంయోగం చాలా గొప్పది, వియోగంతో ముగిసిందా లేదా? ఆవిడ భూమిలో కలిసింది, నేను నదిలో కలిసాడు, ఏమైందండి? అంతకంటే గొప్పవాళ్ళమా? ద్రౌపదీదేవి, పాండవులు చాలా అనురాగంతో గడిపారు, ఇల్లాలు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా పాపం వాళ్ళతో అలాగా నమ్మకంగా అలాగే ఉంది ఆవిడ. వాళ్ళు అలాగే చూశారు, కానీ ఏమైంది? మహాప్రస్థానంలో ముందే ఆవిడే పడిపోయింది. చూస్తాం ముందు ముందు, ఎవరు ఆపలేరు. సమస్త సంయోగాలకి వియోగమే ముగింపు, జీవితానికి మరణమే ముగింపు. మరి ఎన్నో అనుకుంటామండి జీవితం గురించి. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఇప్పుడు నేను చచ్చిపోతే అని ఆలోచిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఏముండదు, మనకు మొత్తం అన్నీ పోయాయి. అసలు ఆ మృత్యు అనుభూతి అనేది ఎంత ఆనందదాయకమో మనం కంగారు పడిపోతాం. కానీ మృత్యువే లేకపోతే జీవితం చికాకు కాదండి అసలు. ఎంతకాలం ఎలాగా వీటిని పట్టుకు వేలాడడం? మృత్యు ఎంత గొప్పది, మొత్తం అన్నీ వదిలిపోతున్నాయి ఒక్క దెబ్బతో అంటే ఆశ్చర్యకరం కదా. అది పొందాలని ప్రయత్నించాలి. ఆత్మహత్య ప్రయత్నం తప్పుగానే దానికి సిద్ధంగా ఉండాలి, బాధపడాల్సిందే ఉంది. అందులో మొత్తం అన్నీ పోతాయనేది ఎంత విచిత్రంగా ఉందండి. అసలు ఆ తర్వాత ఏదో లోకాలు ఉంటాయట, వెళతా అంట. ఇది ఎంత విచిత్రమైన అనుభూతి ఇది. దానికి ఎందుకు భయపడాలి? అలాగే దాన్ని కోరుకోవలసిన పని లేదు, దానికి సిద్ధంగా ఉండడం ఎలాగూ తప్పదుగా. ఒక్క మాట, ఈ లోకము నిస్సారంబు ఆలోకింపంగ అనటియట్టులయని. ఈ లోకము నిస్సారంబు ఆలోకింపంగ అనటియట్టులయని. తాలోలత బొందని పురుషుండు ఏలా నెవ్వగన చందనిచ్చు మనంబున్. ఎటువంటి వాడు శోకం చెందకుండా ఉండాడు అంటే ఈ లోకము నిస్సారంబు ఆలోకింపగా. కాస్త తరచి చూస్తే లోకమంతా, జీవితం అంతా నిస్సారమే. ఎలా? ఇది తెలివైన వాళ్ళు గ్రహిస్తారయ్యా. తాలోలత బొందని పురుషుండు. అందుకే మనిషి ఎలా ఉండాలి అంటే దీనిలో ఊరికే అలోలుప్త్వం అంటారు భగవద్గీత. అలోలుప్త్వం హ్రీరచాపలం.
తేజ క్షమా ధృతి శౌచం అద్రోహోన అతిమానిత ఇలా చెబుతూ అలోలుప్త్వం అంటారు. అత్యాసక్తి పనికిరాదు. అందరినీ ప్రేమించాలి. ఎవరి యందు ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి వేరు, ప్రేమ వేరు. ప్రత్యేకమైన ఇష్టాలు ఎవరి యందు ఉండవు. అందరి యందు ప్రేమ ఉంటుంది. ఆ మనిషి బానే ఉంటాడు, దేనికి దుఃఖపడ్డు. ఏదైనా ఒకసారి కాస్త కను రెప్ప తడిసినా వెంటనే కోలుకుంటాడు. సహజమే కదా అనుకుంటాడు. తా లోలత పొందని పురుషుండు ఎలా నెవ్వగలజంతనిచ్చు మనంబు ఎందుకు అనవసరం మనస్సులో బాధపడతాడాయా? అంచేది వేదాంతం దారి వేదాంతానదే, జీవితం దారి జీవితానదే. అయితే దేనికండి పని? వేదాంతము నిత్య జీవితమునందనుభూతికి తెచ్చుకొమ్మికన్. ఇది వేదాంతంలో చాలా ముఖ్యమైన మాట అండి. ఆ వేదాంతాలన్నీ జీవితంలో నడుస్తాయి. ఏమిటి? నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. వేదాంతమే నడుపుతుంది జీవితాన్ని. నడపకుండా అడ్డుకుంటున్నది వేదాంతం కాదు, జీవితమో కాదు, మన ఆశలు. మనకది నడవడం ఇష్టం లేదు. ఎందుకంటే అలా నడిస్తే మనం చాలా వదిలేసుకోవాలి. ఆ వదిలేసుకోవడం మనకి ఇష్టం లేదు. అందువల్ల మనమే వేదాంతం ప్రకారం జీవితం నడవకుండా అడ్డుకుంటున్నాం. మనం అడ్డుకోవడం మానేస్తే అన్నీ బాగానే నడిపిస్తాయి. యోగ వాసిష్ఠంలో చెబుతారు ఒక మాట. చాలా విన్నానండి, చాలా విన్నాను, చివరికి ఏం చేయాలో చెప్పండి అంటాడు రామచంద్రమూర్తి వశిష్ఠుడు. మనస్సును అంతర్ముఖము చేయము, అన్నియూ వాటంతట అవియే జరుగును అంటాడు ఆయన. రావణ మహర్షి చేసింది అదే. రాముడికి చిట్ట చివరిలో కానీ అర్థం కాని విషయం రావణ మహర్షికి మొదట్లోనే అర్థమైంది.